హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటంటే మన ఇమేజెస్లో అంటే గ్రూప్ ఫోటోలో కానీ లేకపోతే మన ఇమేజెస్ ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫ్యామిలీతో ఏదైనా తీసుకున్న గ్రూప్ ఫోటోలో మన రిలేషన్ ఇంకా సిస్టర్ బ్రదర్ ఫ్రెండ్ అలా ఎవరైనా మన వాళ్ళు లేనప్పుడు ఆ ఫోటోలోకి మన వాళ్ళని ఎలా యాడ్ చేసుకోవాలంటే సింగిల్ ఫ్రేమ్ నుంచి గ్రూప్ ఫోటోలకి ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా మనం జెమినీ AI అప్లికేషన్ ను ఓపెన్ చేయాలి. సో మనము సింగిల్ ఫ్రేమ్ ని మామూలు గ్రూప్ ఫోటోలోకి యాడ్ చేయాలనుకుంటున్నాం కదా, దానికి జెమినీ AI అనే అప్లికేషన్ ఉండాలి. అలా లేకపోయినా కూడా మనం గూగుల్లోకి వెళ్ళి జెమినీ AI ని సెర్చ్ చేసినట్లయితే అక్కడ మనకి లింక్ వస్తుంది. దాని ద్వారా కూడా మనము మన ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే జెమినీ AI అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నది వస్తాయన్నమాట. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫొటోస్, ఇంకా మనకి కెమెరా, ఫైల్స్, ఇంకా కింద ఇమేజెస్ అవన్నీ కూడా మీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫొటోస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అంటే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి కూడా మనము మన ఇమేజ్ ఏదైతే ఉన్నదో అంటే ఫస్ట్ మన ఇమేజ్ గ్రూప్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింగిల్ ఫ్రేమ్ ఏదైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా రెండు ఇమేజ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే యూజ్ చేసుకోండి. అలా కాకపోయినా కూడా మీకు ఏదైనా ఐడియా ఉన్నా లేకపోతే దీనికంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండే ప్రాంప్ట్ ఏదైనా ఉన్నట్లయితే సో ఆ ప్రాంప్ట్ ఇచ్చి కూడా మీరు ఈ ఇమేజ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్క్ రెవెన్యూ ఉంది కదా, అక్కడ నేను ప్రాంప్ట్ అనేది ఇస్తాను. సో ఆల్రెడీ ప్రాంప్ట్ అనేది టైం తీసుకుంటుందని చెప్పి నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే మీరు ఇంకా వేరేది కూడా అంటే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చుకున్నట్లయితే ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద యారో మార్క్ కనిపిస్తుంది కదా, సో ఆ యారో మార్క్ మీద క్లిక్ ఇవ్వాలి. ఆ యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ ఇమేజ్ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఆ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో అక్కడ మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆ అవుట్పుట్ అనేది ఎలా ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. సో పైన చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ ఫోటో, నార్మల్ ఫ్యామిలీ ఫోటోలకి ఒక ఫోటోని యాడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చాము చూడండి. ముందున్న ఫోటోలకి ఇంకా మనకి అవుట్పుట్ అన్నది వచ్చింది కదా, ఆ ఫోటోకు డిఫరెన్స్ చూడండి. సో ఈ విధంగా మనం మన సింగిల్ ఫ్రేమ్ ని మన గ్రూప్ ఫోటోలకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన ప్రాంప్ట్ ఇచ్చి జెమినీ AI ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సింగిల్ ఫ్రేమ్ ని గ్రూప్ ఫోటోలకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన పర్సన్ ఏదైనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళది ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా మంచిగా ప్రాంప్ట్ ఇచ్చి ఇంకా న్యాచురల్ గా ఉండేట్టుగా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసిన తర్వాత మనకు కింద ఇక్కడ ఇమేజ్ కింద మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది డైరెక్ట్ గా మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం జెమినీ AIలో సింగిల్ ఫ్రేమ్ ని అంటే ఒక పర్సన్ ని మన గ్రూప్ ఫోటోలకి యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.